మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిని ముందుకు నడిపించే రథచక్రాలు కార్మికులని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్టు పెట్టారు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధి శ్రామికులు దేశ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు జరిగే మందుల సరఫరా వ్యవస్థలో సమూల మార్పులను తెస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ వెల్లడించారు. మందుల కొనుగోలు, ఆసుపత్రులకు పంపిణీ, రోగులకు అందించే వరకు వివిధ స్థాయిల్లో జరుగుతున్న ప్రస్తుత ప్రక్రియను ప్రత్యేక ఏజెన్సీ ద్వారా పునఃసమీక్ష చేయిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులు, పలు బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఫార్మసీ ఆఫీసర్లతో ప్రభుత్వాసుపత్రుల్లో మందుల లభ్యత, ఇతర అంశాలపై 2.5 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ వైద్యులు, ఫార్మసిస్టుల మధ్య మందుల లభ్యత, వినియోగంపై ప్రస్తుతం ఉన్న సమన్వయాన్ని మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే జాతీయ ఆరోగ్య కార్యక్రమాల కింద వినియోగించే మందుల సరఫరాలో జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రస్తుత విధానం ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల ద్వారా కాకుండా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి నేరుగా ఆసుపత్రులకు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోకల్ పర్చేసింగ్ విధానంలో ఆసుపత్రులు సూపరింటెండెంట్ల ద్వారా జరిగే మందుల కొనుగోళ్ల వివరాలను ఈ ఔషధి పోర్టల్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఈ విధానం అమల్లో లేనందున మందుల కొనుగోళ్ల గురించి, అవి అందుబాటులో ఉన్నాయా లేదా అన్న వివరాలు తెలియటం లేదని తెలిపారు. వైద్యులు రోగులకు రాసే ప్రిస్క్రిప్షన్లోని మందుల గురించి కూడా ఆడిటింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ వెల్లడించారు. ఆసుపత్రుల వారీగా ఉన్న మందుల వివరాలను ఇతర ఆసుపత్రుల వారు ఆన్లైన్లో తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తామని, తద్వారా అవసరాలకు తగ్గట్లు మందులను స్థానికంగానే సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్లలో కొరతగా ఉండే మందుల ఆన్లైన్లో సూపరింటెండెంట్లు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తామని కూడా తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉద్యోగ కల్పన సాధించాలని, ఉద్యోగ కల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రుల బృందం పిలుపునిచ్చింది. ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్ లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈ సమీక్షలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనపై చేస్తున్న కృషిని ప్రశంసించారు. నూతనంగా ఉద్యోగ కల్పన పొందిన ప్రతి ఒక్కరి వివరాలను ఒక పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. పోర్టల్లో నమోదు చేసే ఉద్యోగుల వివరాలు పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని సిపిఐ రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. ఈ కోడ్లు కార్మిక హక్కులు కాలరాసే విధంగా, కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఉన్నాయని ఆమె ఆరోపించారు. సమాజ స్థాపన కోసం, పని గంటల కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఆమె స్పష్టం చేశారు. 140వ మే దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమాన్పేటలోని దాసరి భవన్ వద్ద పతాకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ ముఖ్య అతిథిగా పాల్గొని పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. 8 గంటల పని విధానానికి బదులుగా 12 గంటలు పనిచేసే విధంగా చట్టాల్లో మార్పులు చేస్తున్నారని విమర్శించారు. 4 లేబర్ కోడ్లు తెచ్చి ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేట్లకు ఊడిగం చేసే విధంగా చట్టాలను ఇష్టారాజ్యంగా మారుస్తున్నారని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం, పని గంటలు వంటి హక్కులను కార్మికులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వనజ ఆందోళన వ్యక్తం చేశారు. మే దినోత్సవ స్ఫూర్తితో కార్మికులంతా సమైక్యంగా పోరాటం సాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, నక్కా వీరభద్రరావు, మహిళా సమైక్య నాయకురాలు ఓర్సు భారతి తదితరులు పాల్గొన్నారు. అయితే భారతదేశంలో మునుపెన్నడూ లేనంతగా కార్మిక వర్గం అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడతా ఉంది. ఏదైతే 8 గంటల పని దినాల కోసం పోరాటం సాగించామో 140 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మే డే కార్యక్రమం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేశ కార్మిక వర్గ హక్కులు, చట్టాలు అన్నీ కూడా నిర్వీర్యమై యాజమాన్యానికి అనుకూలంగా ఉండేటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గం నెత్తిన పెద్ద బండరాయి పెట్టినట్లుగా పెట్టారు. ఈరోజు ఆర్థిక అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతా ఉంది.
ప్రపంచం అంతా కూడా యుద్ధోన్మాత వాతావరణంతో అల్లాడిపోతున్నటువంటి నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం అనుసరిస్తున్నటువంటి పోరాటాలకి ఆనాటి మేడే పెద్ద ఉత్సాహాన్ని నింపి ముందుకు సాగవలసినటువంటి కర్తవ్యం ఉంది. ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశంలో కార్మిక వర్గం మీద ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి దాడికి వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రగతిశీల ప్రజాస్వామ్య వామపక్ష భావాలు కలిగినటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఒక వేదిక మీదకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. పోరాటాలకు ప్రతీకగా నిలిచిన మే డే దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఐక్యంగా జరుపుకుంటారని ఏఐటీసీ నగర అధ్యక్షుడు ఆంజనేయులు పేర్కొన్నారు. కార్మిక హక్కులను కుదించే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేయడం దుర్మార్గమని ఆయన తీవ్రంగా విమర్శించారు. కార్మికుల శ్రమకు తగిన గౌరవం, హక్కులు అందించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా విజయవాడలో కార్మికుల ఐక్యత పోరాట స్ఫూర్తి ప్రతిధ్వనించింది. విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీసీ నగర అధ్యక్షుడు ఆంజనేయులు జెండాను ఎగురవేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రలో మేడేకు విశిష్ట స్థానం ఉందన్నారు. కార్మికులు తమ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విజయాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో కార్మిక హక్కులు మళ్లీ ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికుల భద్రత, ఉపాధి హామీ, వేతనాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విమర్శించారు. ఈ చట్టాలు పెద్ద సంస్థలకు మేలు చేసే విధంగా ఉండి కార్మిక వర్గాన్ని బలహీనపరుస్తాయని ఆయన అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందుకు రావాలని, కనీస వేతనాలు పెంపు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలన్నారు. అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా నిలబడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ కార్మికుల పర్వదినం మేడే. 1886లో అంటే ఇప్పుడు 140 సంవత్సరాల క్రితం అమెరికాలో మే 30వ తారీఖున మే 24వ తారీఖున జరిగిన పోరాటంలో హైమార్కెట్లో అనేక మంది చనిపోయారు. ఆ సందర్భంగా వచ్చిందే ఇవాళ మేడే. మన భారతదేశానికి 1923లో సింగరవేల్ సిటియర్ గారు మద్రాసులో మొట్టమొదటి ఈ జెండాను ఎగరేయడం జరిగింది. ఈరోజు కార్మికులు అనుభవిస్తున్నటువంటి 8 గంటల పని విధానం, ఇవాళ ఉన్నటువంటి సౌకర్యాలు, జీతాలు ఇవన్నీ కూడా సంపాదించింది ఈ మేడే ఉత్సవం ద్వారా. అనేక మంది కార్మికులు ప్రాణత్యాగాలు చేసి ఇవాళకి సంఘటిత రంగంలో కానీ అసంఘటిత రంగంలో కానీ ఇవాళ 8 గంటల పని విధానం చేస్తున్నారంటే దానికి కారణం ఆ రోజు చేసినటువంటి ప్రాణత్యాగమే. అందుకని హైమార్కెట్లో జరిగినటువంటి ఏదైతే కాల్పులు ఉన్నాయో, కార్మికులు చనిపోయారో అందుట్లోంచే వచ్చింది ఆ ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేడే. ఈరోజు కూడా 140 సంవత్సరాల తర్వాత కూడా మేడే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడానికి కార్మికుల త్యాగఫలం. ఆ రోజు చికాగో పట్టణంలో మరి అసూలు బాసి రక్తతర్పణ చేసి ఈ మే దినోత్సవం సందర్భంగా 8 గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ 8 గంటల పని దినాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ మన భారతదేశంలో దురదృష్టవశాత్తు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మన బీజేపీ మోడీ ప్రభుత్వం దానికి వత్తాసు పలుకుతూ కేంద్రంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 8 గంటల పని విధానానికి తూట్లు పొడిసి 10 గంటలు 12 గంటలు తెచ్చి మరి బడా పారిశ్రామికవేత్తలకి కార్మికుల చెమటని, కార్మికుల రక్తాన్ని దారపోసే విధంగా చట్టాల్లో మార్పులు చేస్తున్నారు. 4 లేబర్ కోడ్లు మరి తీసుకొచ్చి మరి కార్మికుల శక్తిని దోచుకుందామని ప్రయత్నిస్తూ ఉన్నారు. వీటన్నిటికి వ్యతిరేకంగా మరి ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఉద్యమం సాగించి ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు కూడా పోరాడతామని, దాన్ని మే దినోత్సవ మరి పోరాటం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతామని తెలియజేసుకుంటాం. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులెవరూ అధైర్యపడవద్దని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ భరోసా ఇచ్చారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయి ఆందోళన చెందుతున్నారన్నారు.
గడిచిన 3-4 రోజుల నుంచి డీజిల్ కొరత కారణంగా రవాణా సౌకర్యం లేక ధాన్యాన్ని కొనుగోలు చేసి రవాణా చేసేందుకు లారీలు అందుబాటులో లేక ఇబ్బంది ఏర్పడి ధాన్యం కొనుగోలుకు జాప్యం జరిగిందన్నారు. నేటి సాయంత్రం అకాల వర్షం కురిసిన కారణంగా ధాన్యం తడిసిందని, రైతులకు వచ్చిన కష్టానికి జరిగిన నష్టానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ మేరకు సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడామని, నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లోని రైతుల వద్ద ఉన్న తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తారన్నారు. రైతులందరూ ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయానికి సిద్ధంగా ఉంచాలని కోరారు. ఏప్రిల్ 30వ తారీఖున సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ధాన్యం చేతికొచ్చిన మరీ ముఖ్యంగా రెడ్డిగూడెం మండలం రైతాంగం ఆందోళనలో ఉన్నారు. గడిచిన 3-4 రోజుల నుంచి డీజిల్ కొరతతో లారీలు దొరక్క కొంత ధాన్యం తీసుకెళ్ళడం ఇబ్బంది అయింది. నిన్న నుంచి కొంచెం చురుగ్గా తీసుకోవడం మొదలెడితే ఈ రోజు సాయంత్రం వర్షం పడడం జరిగింది. నేను అధికారులతో మాట్లాడాను, సివిల్ సప్లైస్ అధికారులతో. ధాన్యం తడిసిన వెంటనే అదంతా కూడా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు జరిగిన కష్టానికి నష్టానికి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు ఆందోళన చెందవద్దు. నేను అన్ని గ్రామాల్లో ఉన్న నాయకత్వాలను ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి మీరు రైతులకు ధైర్యం చెప్పి ఎవరైతే ధాన్యం తడిసినాయో వాటన్నిటి ముందుగా ప్రయారిటీ ఇచ్చి వెంటనే పంపించండి. మేము రేపు పొద్దున అందరం కూడా మీకు అందుబాటులోనే ఉంటాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సమన్వయం కోసం తప్పకుండా నాకు ఫోన్ చేయమని చెప్పి గ్రామ నాయకులు కోరుతా ఉన్నాను. అలాగే నిన్న దాదాపు 540 టన్నులు మన కేవలం రెడ్డిగూడెం మండలం నుంచి నాగులూరు కావచ్చు, మొదలపర్వ కావచ్చు, రెడ్డిగూడెం కావచ్చు, ఇత్యాది గ్రామాల నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. 540 టన్నులు రేపు కూడా పెద్ద ఎత్తున తీసుకుంటారు. మీరు ఆందోళన చేద్దొద్దు. కలిసిన ధాన్యం అంతా కూడా ఉదయం వెంటనే కొంచెం ఆరబెట్టి మీరు పంపించే ఏర్పాటు చేయండి. రేపు కొంచెం పెద్ద ఎత్తున తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొరతేమీ లేదని చెప్పడం సరికాదని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వాస్తవ పరిస్థితుల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, ప్రజలు గ్యాస్, ఇంధన కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డీజిల్ కొరత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతుండగా వాహనదారులు బంకుల వద్ద క్యూలు కడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఈ ప్రభావం అన్ని రంగాలపై పడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పెట్రోలు, డీజిల్ కొరత ఏమి లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సింది లేదు, గ్యాస్ కూడా సమృద్ధిగా లభిస్తూ ఉందని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. అదే హైదరాబాద్లో కూర్చొని చెప్తా ఉన్నాడు. నిన్న సాయంత్రమే మేము జడ్చర్ల నుంచి హైదరాబాద్కు వచ్చే వరకు ఎక్కడ చూసినా సరే పెట్రోల్ బంకులు అన్నీ కూడా లైట్స్ కూడా ఆఫ్ చేసుకొని నో స్టాక్స్ బోర్డులు పెట్టుకుని ఉంటే ఆయన మాత్రం సమృద్ధిగా లభిస్తూ ఉంది, పెట్రోల్, డీజిల్ కొరత లేదు, ఎవరికి ఎంత కావాల్సింటే అంత తీసుకొని పోండి, అంతేగాని మీరు ఇబ్బంది పడొద్దండి, పుకార్లు నమ్మొద్దండి అని చెప్తా ఉన్నాడంటే మరి కిషన్ రెడ్డి గారు నిద్రపోతున్నాడా లేకపోతే నిద్ర నటిస్తున్నాడో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఇంత అధ్వానంగా మీరు దాదాపు ఒక నెల 15 రోజులుగా గ్యాస్ దొరక్క చాలామంది ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా చాలామంది హోటల్ వాళ్ళైతే వాళ్ళు డబుల్ రేట్ పెట్టి వాళ్ళందరూ కూడా గ్యాస్ తెచ్చుకున్నారు. ఈవెన్ ఇళ్లలో కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ పొయ్యిలే మార్చి పారేశారు. ఈ రకంగా ఒకవైపు గ్యాస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు వాహనదారులందరూ కూడా పెట్రోల్ దొరక్క, డీజిల్ దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే పెద్ద ఎత్తున భారీ క్యూలు ప్రతి దగ్గర కూడా కనపడతా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఏమీ లేదు, అంతా కూడా సజావుగా ఉంది, మీరు అందరితో నమ్మొద్దండి, పుకార్లు నమ్మొద్దండి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు మీకు ప్రజలు కాబట్టలేదు. మీకు కావాల్సిందంతా రాజకీయాలు కావాలి, ఎలక్షన్లు కావాలి, ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, దానికోసం ఎలాంటి భావోద్రేగాన్ని రెచ్చగొట్టాలని పద్ధతిలో మీరు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఫిరాయింపులపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి ఉంది, ఈ సమస్యను ఏ రకంగా పరిష్కారం చేయాలనేది చిత్తశుద్ధితో మీరు ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులన్నీ కూడా దీనికి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సిన్సియర్గా సమస్యను గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి వారు ముందుకు రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు బినామీలు సృష్టించిన కృత్రిమ ఇంధన కొరతపై ప్రజలు ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక జగనన్న కాలనీలపై దృష్టి మళ్లించే డైవర్షన్ డ్రామాకు తన సొంత పేపర్ ద్వారా చంద్రబాబు తెరతీశారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు ప్రతినిధులు వస్తే
తమ హయాంలో నిర్మించిన ఇళ్లు, పంపిణీ చేసిన పట్టాలు చూపిస్తామని తెలిపారు. పేదలకు స్థలం కూడా ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించాలని, 2 ఏళ్లుగా జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు ఎందుకు కల్పించలేదో చెప్పాలని సవాల్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్లే పేదలకు ఇళ్లు, పట్టాలు ఇచ్చారని పేర్కొన్నారు. గత 5 ఏళ్ల అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, అసలు అభివృద్ధి ముందున్న రోజుల్లో కనిపిస్తుందని జోగి రమేష్ అన్నారు. చెరుకూరు కిరణ్ కూడా అడుగుతా ఉన్నాం, బాబు ప్రశ్నించాల్సింది 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు, మనసున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. 31 లక్షల మందికి అక్షరాల నీకు లెక్కలు కావాలంటే ఇస్తా. చెరుకూరి కిరణ్కి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు రాపిస్తేనో, చంద్రబాబు నాయుడు డైవర్షన్ చేస్తేనో నువ్వు రాశావు. మీ ఇద్దరు కూడా చెప్తా ఉన్నా, అక్షరాల 31 లక్షల మందికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, అగ్రవర్ణ పేదలందరికీ కూడా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలంటే ఇంటికి 3 వేసుకుంటే సుమారుగా 1 కోటి మంది జనానికి లబ్ధి చేకూర్చిన ఏకైక వ్యక్తి భారతదేశ చరిత్రలో. 29 రాష్ట్రాలుంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గుండెల మీద చేసుకుని 1 కోటి మంది జనం చెప్తా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు అంతకుముందు ఒక 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు చేశాడు. 16 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, మీ ద్వారా అడుగుతా ఉన్నా, నీ పేరు మీద ఎక్కడైనా ఏ ఊర్లో అయినా 1 సెంటు స్థలం ఇచ్చి ఇది చంద్రబాబు నాయుడు కాలనీ అని కానీ, లేకపోతే ఇది చంద్రన్న కాలనీ అని కానీ చెప్పేసి నువ్వు చెప్పగలిగే దమ్ము నీకు ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం, మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, 17,005 జగనన్న కాలనీలని నిర్మాణం చేసిన గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 17,005 జగనన్న కాలనీలు. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, చెరుకూరి కిరణ్ గారు వస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ వస్తాడా? దయచేసి నేను అడుగుతా ఉన్నా, మాతో పాటు రండి, మీడియా మిత్రులను తీసుకుని వెళ్దాం. ఏ గ్రామంలో చూసినా జగనన్న కాలనీ, ఏ పట్టణంలో చూసినా జగనన్న కాలనీల్ని మైమర్పించే జగనన్న మున్సిపాలిటీ. అంటే ఒక పట్టణాన్ని రూపొందించాం, పట్టణాలు కట్టాం, కాలనీ గ్రామాలు కాదు కాలనీలు కట్టాం. అంటే ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు కొడుకు వాళ్ళిద్దరు కూడా రాపిస్తే రాసిన ఈనాడు పత్రిక రమ్మని అడుగుతా ఉన్నా. బులెటిన్లో షార్ట్ బ్రేక్.